మనం చదువు అయిపోయిన తర్వాత ఏ దేశానికి వెళ్తామంటే అమెరికా అని ఇక్కడ ఓకే చెప్తారు. అంతలా అమెరికా అనేది ఎందుకు నోటి నుంచి వస్తుందో కొద్దిగా పరిశీలిస్తే కొద్దిగా అక్కడ వసతులు, ఫెసిలిటీస్, కొద్దిగా అక్కడ రూల్స్ అనేటివి స్ట్రిక్ట్గా ఉంటాయి. ఇలా చాలా ఉన్నాయని చెప్పుకోవచ్చు. చదువు అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తావు అని అంటే అమెరికాకి వెళ్తాను అని చెప్తారు. కొందరు వెళ్తాము అనేటట్టుగా బిల్డప్ ఇస్తారు, వెళ్ళరు. ఇక్కడ అన్నీ అమ్ముకొని ఆస్తులు కొందరైతే అమెరికాకి వెళ్ళి అక్కడ ఇబ్బంది పడతారు. అక్కడ $90 $1, ఇక్కడ $90, అక్కడ $1 అంటే దాదాపుగా రూపాయి అని నేను అనుకుంటున్నా. ఇలాంటి కష్టకాలంలో అక్కడికి వెళ్ళి అక్కడ ఎలా జీవిస్తున్నారో నాకైతే తెలియట్లేదు. కొందరిని అమాయకులు ఉంటారు. అమాయకులు వెళ్ళారనుకోండి గోవిందా గోవిందా. ఓకే, మామూలుగా ఉండదు. ఇక్కడ అమెరికాలో ఎవరిపైన ఆధారపడాలనో తెలియదు. అక్కడ తెలిసిన వాళ్ళు కూడా సమంగా ఉండరు. అలాంటి ప్లేసుల్లో ఎలా బతుకుతారో తెలియదు. అక్కడ చూస్తే కొద్దిగా అందరికీ సరిపోయేటట్టుగా ఫ్రీగా కూడా ఉచితంగా ఫుడ్ అనేది లభిస్తుందంట. ఆ ఫుడ్ అనేది ఇక్కడ ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో పావర్టీ అంటే వాళ్ళు ఎంత ఆలోచించుతూ అక్కడ బీదవాళ్ళు ఉంటే మీరు తీసుకోవచ్చు, తక్కువ ధరకి ఫ్రీగా తీసుకోవచ్చు అనేటట్టుగా కూడా అక్కడ ఏర్పాటు చేశారు వేరే దేశాల్లో. ఇక్కడ అమెరికా అయితేనేమి ఇంకా ఇలా చాలా దేశాలు పట్టుకొని వెళ్తుంటారు. మళ్ళీ వాళ్ళ జీవిత అనేది ఎలా ఉందో తెలియదు. చాలా వరకు వాళ్ళు పార్ట్ టైం జాబ్స్ అనేటివి చేస్తున్నామని ఇక్కడ ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తారని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూస్తే మనం ఈ స్టేట్మెంట్లు ఎవరెవరు ఇస్తున్నారంటే ఎవరైతే వేరే దేశానికి వెళ్ళారో, నేను పెట్రోల్ బంకులో పనిచేశాను, ఇంకా బాత్రూమ్లు కడిగారు. ఓకే, రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు కేటీఆర్ గారిని బాత్రూమ్లు కడిగావు అని అంటాడు. యువతల కేటీఆర్ గారు నువ్వు పెయింట్ వేసావు అని ఇలా ఒకరి మీద ఒకరు ఆరోపించుకుంటున్నారు. మళ్ళీ అంత కష్టపడి ఆ దేశానికి వెళ్ళి మళ్ళీ వాళ్ళు ఎలా పైకి వస్తున్నారో నాకైతే తెలియట్లేదు. ఇక్కడ ఉంటూ కొద్దిగా ఇక్కడనే తెలిసిన వాళ్ళు కొద్దిగా హెల్ప్ చేసినా కానీ ఇక్కడ అంత ఎదగలేక పోతున్నామని చెప్పుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ కొందరైతే అబద్ధాలు కూడా చెప్తారు అని ఇక్కడ మనకు బయట సమాజంలో అంటున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అమెరికాకి ఇక్కడ సమాజం అంటేనే మోసం అనేటట్టుగా ఒక నినాదం, ఓకే, ఒక నినాదం అనేది ప్రజల్లోకి తీసుకెళ్లారు. జీవితం అంటేనే ఒక మోసం అనేటట్టుగా. ఇది ఆలోచింపజేసే ప్రశ్న. ఇది తప్పుడు ఆన్సర్ అని చెప్పుకోవచ్చు. మనుషులను మోసం చేసేదే జీవితం అనేది. ఇక్కడ మనమైతే కొద్దిగా చూస్తే మళ్ళీ అమెరికాలో వెళ్ళి ఎలా ముఖ్యంగా తెలుగు ప్రజలు ఎక్కువగా నివసిస్తారు. భారతదేశం నుంచి చాలా వరకు వెళ్ళారు అమెరికాకి. అలాంటి దేశంలో మన మిత్రులు దూరంగా ఉంటారు. ఇక్కడ మనం పక్కల ఊర్లలో ఇలా చూస్తూ బతుకుతాం. అక్కడ కలుద్దామంటే కూడా ఈ నుంచి ఆడికి అంటే ఓకే కొద్దిగా అమెరికా నుంచి కొద్దిగా
దాని పేరు కూడా తెలియట్లేదు అంతగానం. చాలా ఉన్నాయని చెప్పుకోవచ్చు. వాషింగ్టన్ డీసీకి వెళ్దాం ఇలా అనుకుంటే ఆడ ఖర్చు కూడా అలానే ఉంటుంది. మొత్తానికైతే ఇలా ఉంది పరిస్థితి. అబద్ధాలు చెప్పి ఇక్కడ మరి ఏం ఎగ్జామ్లు రాశారో, మళ్ళీ వాళ్ళు నిజంగా బాగుపడినారో అనేది తెలియదు. పైకి మాత్రం చాలా వరకు దేశంకి వెళ్ళి మంచిగా అయ్యాం అనేటట్టుగా కనపడ్డారు. చాలా వరకు వాళ్ళు బాగుపడితే మన దేశం కూడా బాగుపడుతుంది. ఇక్కడ మన దేశంలో ఉండి బాగుపడింటే మన దేశం కూడా అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుండే. మొత్తానికైతే ఇక్కడ దేశంలో ఎదగనీయట్లేదు అని వేరే దేశాలకు వెళ్తున్నారు. మరి ఆ దేశానికైనా వెళ్ళి బాగుపడ్డారా అనేది వాళ్ళకే తెలియాలి. ఇక్కడ నిజాలు ఉన్నాయి, అబద్ధాలు ఉన్నాయి. కానీ నిజాంకి కొద్దిగా విలువ ఎక్కువ. ఉంటాను, మరొక ప్రత్యేకమైన వీడియోతో కలుస్తాను.